ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినారట, నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపబడి 7 మార్ల మట్టుగా అని అడిగింది. అందుకు యేసు అతనితో ఇచ్చారు, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టు అని మీతో చెప్పుకున్నాను. కావున పరలోక రాజ్యము ఆ దాసుని యొక్క లెక్క తీసుకున్న కోరిన ఒక రాజును పోలి ఉన్నది. మన జీవితంలో మనము దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా ఉండటానికి మనము ఏ విధంగా ఉండాలో నేర్పిస్తూ ఉండాలి. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనము ఓర్చుకునే వారిగా ఉండాలి అని నేర్పిస్తూ వస్తుంది. ఆ ఓర్చుకునే పరిస్థితుల్లోనే ఇక్కడ ఒక ఉపమానం లేదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనమాట. ఆ ఉపమానంలో మరి పేతురు అడుగుతూ ఉన్నాడు, మరి నా ఎడలో ఎవరన్నా తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు చెల్లించాలి అని, ఎన్ని మార్లు చెల్లించాలి. ఓర్పు అనేది ఒక్కసారే ఉండాలా, ఎన్నిసార్లైనా ఉండాలి. ఒకసారి ఓర్పుంది ఆ తర్వాత మనకు ఓర్పు చేస్తుంది ఆ జీవితంలో కనుక ప్రభుని సంతోషపెట్టేటట్టుగా ప్రభు అంటూ చెబుతూ ఉన్నాడు. అక్కడ 77 మార్లు మట్టు కలిగి సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు అందుకు యేసు అతనితో ఇచ్చాను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని మీతో చెప్పుతున్నాను. 70 ఏళ్ల మార్లు మట్టుకని మీతో చెప్పుతున్నాను. కావున పరలోక రాజ్యము మన దాసుల యొక్క లెక్క తీసుకున్న కోరిన ఒక రాజును పోలి ఉన్నది. మరి పరలోక రాజ్యం అంతా ఏం చేస్తోంది? మన దాసుల దగ్గర లెక్క తీసుకునే దాన్ని పోలి ఉందని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. కావున పరలోక రాజ్యము మన దాసుల యొక్క లెక్క తీసుకున్న కోరిన ఒక రాజును పోలి ఉన్నదని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మరి మన విషయాల్లో ఏం చేస్తూ ఉన్నాడంటే లెక్క తీసుకుంటూ ఉన్నాం. రాజకీయ లెక్క తీసుకుంటూ ఉన్నాడు. మనం ఎన్నిసార్లు చెల్లిస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు చెల్లించుకోకుండా నిలిచి ఉండేటట్టుగా చేస్తూ ఉన్నాం అనేది దేవుడు లెక్క తీసుకుంటూ ఉన్నాడు. మనల్ని అన్ని విషయాల్లో ఆయన ఆలోచన, అన్ని విషయాల్లో మనల్ని మన జీవితంలో మనమేం చేస్తున్నాం, పరలోక రాజ్యం ఎవరిని పూలంది లెక్క తీసుకుంటున్న యజమాని కోరినట్టుగా పరిస్థితులు కలిగిస్తూ ఉంటుంది. మనకు మళ్ళీ చూద్దాం 24 అతడు లెక్క తీసుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అత్యున్నవుతాడు అతని యొక్కకు చేయబడను. లెక్క తీసుకుంటూ ఉన్నాడంట. లెక్క తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అతని యొక్కకు 10,000 తలాంతులు అచ్చు అనగా అప్పు ఉన్న ఒక వ్యక్తి జ్ఞాపడుతూ వచ్చినట్టుగా పరిస్థితులుగా కలిగిస్తుంది. అప్పుడు తీర్చుటకు వారి దగ్గర ఏమీ లేనందున వాని యజమానుడు వారిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అన్ని సాగులు పడిపోయి నాయుడల ఓర్చుకొనము నీకు అంతయు చెల్లిస్తానని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానికి విడిచిపెట్టి వారి యొక్క ఎందుకు ఉపమానాన్ని ఎందుకు ఈ సంగతిని మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. సంతోషపెట్టేవారిగా ఉండాలంటే మనలో ఏముండాలంటే ఓర్చుకునే మనసు ఉండాలి, ఓర్చుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆ యజమానుడు అన్నాడంటే ఈ భార్యను నీ పిల్లల్ని అమ్మేసి నా అప్పు చేసుకోమని అన్నాడు. అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడు? ఆయన ఎదురు సాగిలపడి ఎదురు సాగిలపడి వచ్చి నా ఎడల ఓర్చుకోవచ్చు, నా ఎదుట కొంచెం ఓర్పు పట్టమని అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు నీకు అంతయు చెల్లించడని తప్పగా కొంచెం ఓర్చుకుంటే నేను నీకంతా చెల్లిస్తాను అని అతను చెప్పినప్పుడే ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను కనికరపడి విడిచిపెట్టి వాని యొక్క అప్పులు ఏం చేస్తూ వచ్చారంటే క్షమించినట్టుగా పరిస్థితులు కలిగిస్తుంది. దేవుని యొక్క సత్యాన్ని మనం అడగడానికి క్రీస్తు యేసునందు
కనుక మన జీవితంలో మనం ఏం చేస్తే మన అప్పు క్షమించబడుతుంది, మన జీవితంలో మనం ఏం చేస్తే మనం దేవుని సంతోషపెట్టేటట్టుగా ఒక ఉపమానం. ఈ ఉపమానంలో ఏం చేస్తుందంటే క్షమిస్తూ ఉన్నది. ఈ ఉపమానంలో ఏం చేస్తున్నాడంటే నేర్చుకుంటూ ఉన్నది. నేను మంచి కలిగిన ఆ ఓడికి ద్వారా ఏం జరుగుతుంది తర్వాత వచ్చిన మనకి ఓడికి మళ్ళీ 24 వచ్చింది. ఒకసారి చదువుదామా. లెక్క చూసుకుంటున్న సమయంలో అప్పు లెక్క చూసుకుంటున్న సమయంలో 10,000 తలంతులు అప్పు కలిగిన వ్యక్తి అతని ఎదుట చేపడుతూ ఉంటాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనల్ని బట్టి డబ్బు లెక్క తీసుకుంటున్న పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఉండాలి, మనము మన జీవితంలో మనము ఏ రీతిగా ప్రభు దగ్గర నుండి క్షమాపణ పొందుతాలో తెలియజేయడానికి ఈ సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడన్నమాట. మనము కలిగిన ఆ భార్యను పిల్లల్ని అన్ని నాకు యావత్తును అన్ని అప్పు చేర్చమని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నా ఎడల కొంచెం ఓర్చుకోమని చెప్తున్నాడు. అప్పుడు యజమానుడంతా కనికరపడ్డాడు. ఓర్చుకోమనినప్పుడు యజమానుడు కనికరపడుతూ వచ్చాడు. ఎడల కొంచెం ఓర్చుకోండి, నేను కొంత తీరుస్తాను. అని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టాను, వాడిని అప్పు చెల్లించాను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 ధారానందు అచ్చి ఉన్న తన తోడి దాసులతో ఒకరిని చూసి వాడి గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనను. అందుకు వాడిని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించగలని వాడిని వేడుకొనము. దాన్ని ఇక్కడ ఈ వ్యక్తి ఎన్ని ధనాలు అప్పున్నాడంటే 10,000 తలాంతులు అప్పున్నాడా. ఈ అప్పును యజమానుడు ఏం చేశాడంటే చెల్లిస్తూ వచ్చు. అయితే ఈ చెల్లించబడిన వ్యక్తికి మరొక వ్యక్తి ఏమన్నంటే 100 దేనారములు అచ్చు ఉన్నాడా. ఆ 100 దేనారములు అచ్చు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతడు ఏం చేస్తూ వచ్చాడు. అతడు కూడా ఇతను ఏం చేశాడంటే దాచుని నన్ను కొంచెం ఓర్చుకో అన్నాడు. ఓర్పు మనలో ఉంటే మనము దేవుని సంతోషపెట్టేవాడుగా ఉన్నాం. ఓర్పు మనలో ఉంటే మన ఓర్పు మన పాపాన్ని చేస్తుంది చెల్లించేటట్టుగా చేస్తుంది. దేవునికి మనం కలుగుతా. ఓర్పు లేని కారణంగా ఈ వ్యక్తి ఏం చేస్తుంది, అతడు అందేదంట ఓర్చుకోమని అందుకు వాళ్ళు తోడు దాసుడు సాగిలపడి నాలుగు నీకు చెల్లించడానికి వారిని వేడుకొనని కానీ వారు ఒప్పుకొనక అస్థి ఉన్నది చెల్లించవలసి వారిని సరసాలలో అస్థి ఉన్నది చెల్లించని వారికి కదా సరసాలలో మనకు ఏం జరగాలి అని మనం అనుకుంటారు. మనము కూడా చేతులు మీరు మనల్ని ఓర్చుకోవాలి అనుకుంటే మనము కూడా చేతులు ఓర్చుకోవాలి. మనము ఏ కొలత కొలుస్తామో ఆ కొలతే మన కొలవగలిగారు. కనుక మనం ఏం చేస్తామో ఆ పనులు చేసుకుంటామని కనుక జాగ్రత్తగా వెలుగుగా మనం చేసే క్రియల్లో దేవుడు సంతోషించినట్టుగా మన ముందు కంటే ప్రభు మనకు జ్ఞాపకం. తండ్రి దేవుడు అద్భుతమైన కుమారుడు లోకాన్ని పంపిస్తూ మన పాపకారం చేసినందుకు ఆయన అప్పగించి మన పాపాన్ని చేసినప్పుడు మన జీవితంలో మనము వెలుగువాన్ని ఎన్నికలేనప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి నువ్వేం చేస్తూ ఉన్నావు అదే మనము మేలు పొందాలని మనం ఆలోచన కలిగింటే మనం కూడా మేలు చేసేవారుగా ఉండదు. మేలు ఎవరో మనకు మేలు చేయాలి, మనం మాత్రం మేలు చేయకూడదు.
అన్నట్లుగా ఉండకూడదని పరిస్థితులుగా తెలియపరుస్తున్నాము. మనకి మధ్యాహ్న సమయంలో మన జీవితంలో ప్రభు సంతోషపడాలి అంటే మనం ఏ విధంగా ఉంటారో నేర్పిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం ఎవరిని పోలి ఉన్నది? లెక్క తీసుకుంటున్న యజమాని పోలి ఉన్నది. ఆయన లెక్కలో ఓర్చుకునేటట్టున్నావా? ఓర్పు లేనట్లుగా ఉంచి ఉన్నావా? దేవుడి శాంతం కలిగి ఉంటున్నావా? దేవుడి శాంతం లేనట్లుగా ఉంచి ఉన్నావా? ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. లెక్క ఎందుకు లెక్క చూసుకుంటున్నాడు? ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? మనల్ని ఓర్చుకుంటున్నాడు. మనల్ని దీర్ఘశాంతంతో మనల్ని సహిస్తూ అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు లెక్క చూసుకుంటూ ఉన్నాడంట. అప్పుడు చెరసాల్లో గురించాడు. కాగా వాళ్ళు తోడుగా అసలు జరిగినది చూసి నిత్యులు దుఃఖపడి వచ్చి జరిగినదంతా తన యజమానునికి వివరముగా తెలిసిరి. ఈ విధంగా చెరసాల్లో చేసినట్ట. కాగా వాళ్ళు తోడుగా అసలు చెరసాలని వ్యక్తి ఉండాలి. అతడు తోటి వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే యజమానుడి దగ్గరికి వచ్చి ఈ విషయం అంతా వివరంగా చెప్తూ యజమానుడు ఏం చేస్తున్నాడు? లెక్క చూసుకుంటాడు. లెక్క చూసుకున్న యజమానుడి దగ్గరికి డాక్టర్ ఏం చెప్తూ ఉన్నాడు? నేను ఆ వ్యక్తికి 10,000 ఫలాంతం నేను నేనప్పుడు కొట్టి వేసుకున్నా. అయితే ఈ సంగతి అంతా తెలుసుకున్న తర్వాత మళ్ళా నాశనం చేస్తుంది. దేవునికి విరోధంగా మన ఆలోచన ఉండకూడదు. దేవునికి అనుకూలంగా మన ఆలోచన ఉండాలి. నీకు మేలు చేయాలని చెప్పేసి నువ్వు ఆశపడుతుంది. నువ్వు తోటి వారికి మేలు చేసే వ్యక్తిగానే ఉండాలి. మన అవసరం తీర్చబడాలి అనే ఆశ మనలో ఉంటే మనము తోటి వారి అవసరం తీర్చగలిగేటట్టుగా ఉండాలి. ఎందుకు అనగా మన చేతిలో ఉన్నప్పుడు మనం వేడి అంటే అంటే ఇప్పుడు పాపం క్షమించబడగా వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. వాక్యం ద్వారా మనం సరిచేసుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడదు. చెప్తున్నాడు పరలోక రాజ్యం మొత్తం కనుక దేవుడు లెక్క చూసుకుంటే ఆ లెక్కలో మనం ఎట్లా ఉన్నాం? మన యొక్క ఆ రుణములు మిగిలిపోయేటట్టుగా, మన పాపములు మిగిలిపోయేటట్టుగా, మనం అది ఆ స్థితిలో ఉండదు. అవి క్షమించబడేటట్టుగానే మనము క్షమిస్తే దేవుడు మన మనం ఇచ్చే వారిగా ఉంటే దేవుడు మనకు ఇస్తున్నాడు. మనం మేలు చేసే వారిగా ఉంటే దేవుడు మనకు మనం సరైన కొలత కొలిస్తే దేవుడు మనకు సరైన కొలత కొలిచేట్టుగా చేస్తున్నాం. కనుక జాగ్రత్తగా మాటలు ప్రశ్నిస్తున్నాం. ఆ సంగతులన్నీ ఇదిగో నీవైతే అతనికి ఇన్ని జ్ఞానాలు నువ్వు క్షమిస్తూ వచ్చావు, కానీ ఆ వ్యక్తి మరి 3 జ్ఞానాలను అడుతూ ఉన్న వ్యక్తి సరఫరాల్లో వ్యక్తి వచ్చడానికి చెప్పినప్పుడు అంట 31వ వచనంలో కాగా తన తోటి రాసులు జరిగినది చూసి నిత్యులు దుఃఖపడి వచ్చి జరిగినదంతా తన యజమానులకు వివరముగా తెలిసిరి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి పెద్దదాసుగా ఏమన్నాడు? పెద్దదాసుగా ఏ దాసుడుగా ఉండాలి? మనం మంచి దాసునిగా ఉండాలి. మంచి దాసునిగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పరలోకపు తండ్రి నన్ను క్షమించాడు, నేను నా పొరుగువాన్ని క్షమించాను. పరలోకపు తండ్రి నన్ను ఓర్చుకున్నాడు, నేను నా పొరుగువాన్ని ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే చేరబడుతుంది. పెద్ద దాసుగా మంచి దాసులుగా మనము దేవుని సంతోషపెట్టే వారిగా మనము దేవుని సంతోషపెట్టలేని దాసులుగా ఉండకూడదని చదివేది. అదేవిధంగా ఈ రోజు కూడా దేవుడికి జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఇక్కడ ఆ పరిస్థితి యజమానుడికి అంత బాధ చూడండి. నేను ఎంత క్షమించి ఎంత ఎక్కువ కొట్టి వేసి నేను అతను పంపిస్తే తనతోటి వేసుకుని ఇట్లా చేస్తాడా అని వెంటనే ఏమన్నాడంటే పెద్దదాసుగా నమ్మకమైన దాసుడిగా దేవుడి యొక్క లేఖనాలు కలిగి నమ్మకమైన దాసుడిగా ఉండాలి. యజమానుడు వచ్చినప్పుడు
ఆయన దృష్టిలో నమ్మకమైన దాసులుగా మనం ఉండాలి. ఆ నమ్మకమైన దాసులుగా మనం ఉండాలంటే మనలో ఏముండాలంటే నా దేవుడు నా రుణపత్రాన్ని తెచ్చివేస్తుంది, నా దేవుడు నన్ను ఓర్చుకున్నాడు అని ఇది మన మనసులో ఉంచి ఆ వ్యక్తులు ఏమంటాడంటే ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే యజమానుడు వచ్చేటప్పుడు నిలుపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నిలుపు కలిగిన వ్యక్తులు ఏమంటారంటే మంచి దాసుడు. నిలుపు కలిగిన వ్యక్తులు ఏమంటారు మంచి దాసు. ఎట్లా వెలుపు ఇప్పుడు ఈ చేతుల క్రియలోనే మనకి మెలుకు ఉండాలి. ఇదిగో నన్ను దేవుడు నన్ను క్షమించాడు, నా యజమానుడు నన్ను క్షమించాడు. మెలుకు లేని స్థితిలో ఏం చేస్తాడంటే అతను తీసుకెళ్ళి సరసాల్లో వేసిన దాన్ని బట్టి యజమానుడు వెంటనే చట్టదాసుడా నీవు నన్ను వేడుకుంటే కనుక నీ అప్పంతా క్షమించుకుని, నువ్వు నన్ను వేడుకుంటే నీ అప్పంతా క్షమించాను, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణంలో వరకు ఉండను కదా అని వానితో చెప్పాను. అయ్యా నన్ను కొంచెం ఓర్చుకో అన్నప్పుడు నేను ఓర్చుకుని నిన్ను క్షమిస్తూ వచ్చాను, నీ అప్పంతా క్షమిస్తూ వచ్చాను. అడిగిన మాట నీ తోటి వ్యక్తి కూడా నీకు అడుగుతూ ఇస్తుంది. అడిగినప్పుడు నువ్వు క్షమించలేదు. నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను కరుణిస్తూ వచ్చాను, కానీ నువ్వు కరుణింపవలసిన ఉండేది కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఎవరి దగ్గర మనం కనికరం పొందాలి, ఎవరి దగ్గర మనం కరుణ పొందాలి అని మనం ఆలోచించేది మన హృదయం కూడా ఎట్లా ఉంటారంటే కనికరపడేదిగా ఉన్నది. కరుణ కలిగింది మన హృదయం ఉన్నది, దేవునికి నమ్మకం. ఆ హృదయం మనలో ఉన్నప్పుడు దేవుడు మనము చేసిన దానికి నేను పొందగోరుతున్నాను. నేనే పొందగోరిన వాడు నేనే చేసేవాడిని. నేను చేసే వ్యక్తిగా లేదా కీడును చేసే వ్యక్తిగా ఉన్నాను, కీడు త్వరపడిన వ్యక్తిగా ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంటే కీడు చేసేటప్పుడు త్వరపడవద్దు. నేనే చేయని అని చెప్పేసి దేవుని కలిగి కీడు చేయడానికి త్వరపడే వారి పాదములు ఎక్కడ పడుతుంది, ఇచ్చిపోతుంది. కీడు చేయటకు త్వరపడవద్దు. చూద్దామా ఆ సామెతల గ్రంథాలు మాట్లాడాలని సామెతలు సామెతల 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. కీడు చేయబోయే వాడికి కీడే మూడు, వేలు చేయబోయే వాడు ఉపయుక్తమైన కీడు చేస్తాడు అని సవ్యతలేన సెలవిస్తుంది. మరి కీడు చేసేవాడికి కీడే మూడుతుందని సవ్యతలేన సెలవిస్తుంది. ఇప్పుడు ఆ కీడు చేసేవాడికి కీడే మూడుతుంది అన్నట్టుగా ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది చూడండి. ఆ క్షమించని కారణాన, ఆ కరుణించని కారణాన 34వ వచనం చూస్తే అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అత్యున్నదంతయు చెల్లించే వరకు బాధపరుచు వారికి వారిని అప్పగించారు. కీడు చేసే వారికి కీడే మూడుతుంది. మరి మొదటి అప్పుడు చెల్లించేది. ఇప్పుడు తోటి వ్యక్తిని క్షమించిన కారణం ఏం చేస్తున్నాడు యజమానుడు, నువ్వు ఎంత తప్పకుండా వంట నాకు చెల్లించేంత వారికి ఎవరికి అప్పగించాడు, బాధపరిచే వారికి అప్పగిస్తూ వచ్చాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలంతా మన జీవితంలో మనం తెలుసుకోని సత్యాన్ని తెలుసుకుని జాగ్రత్త పడటం ఎంతో మంచిది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటే నా మాటను విశేషమైన జాగ్రత్తతో ఏం చేయాలంట, విడిచి చెప్పద్దు. ఉదయంలో భద్రత, అది నిన్ను క్షేమముగా నడిపించే విధం, అది నిన్ను కాపాడి నడిపించే విధం ఉంటుంది ఆ మాటలు. ఇప్పుడు బాధపడుతూ వారికి అప్పగిస్తూ వచ్చేదంట. అంటే ఏదో వచ్చిందో, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల
నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే నీ ఎడల చేయనను. మీలో ప్రతి వాడుకు సపోజ్ ఆ విధంగా చెల్లించకపోతే పరలోకపు తండ్రి మొక్క తీసుకున్న యజమానులు ఏం చేస్తున్నాడు, మీ ఎడల కూడా ఆ ప్రకారమే చేయను అని కవి కలిగి మన జీవితంలో మనం ఓర్చుకుని దేవుని సంతోషపెట్టేవాడుగా ఉన్నాము. దీర్ఘశాంతం కలిగి దేవుని సంతోషపెట్టేవాడుగా ఉంది. ఆ ఓర్పు ఆ దీర్ఘశాంతము లేని కారణాన మళ్ళీ ఏం జరుగుతూ ఉంది, బాధపరచబడే వారి తిరిగి అప్పగించబడుతూ ఉన్నాం. కీడు చేసేవాడికి కీడు మూడుతుంది, మేలు చేసేవాడు ఏం చేస్తున్నాడు, ఉపయుక్తమైన పని చేస్తూ ఉన్నాడు. మంచి దేవుడు, మహిమ కలిగిన తండ్రిగా ఆయనను చూసిన సంగతి మనం ఎరిగి దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకడానికి ఓ రక్షకుడ నా కృప నా అధికమైన కృప నిన్ను ఆశీర్వదించే కృపగా, వృద్ధి చేసే కృపగా, నా మాట చేయగలవాడు జాగ్రత్త పడండి, బ్రతకండి అని ప్రభు సెలవిస్తున్నారు. దేవుని యొక్క ఉచితమైన కృప చేత మనం బ్రతికించాం. నా ప్రవర్తన కలిగేస్తున్న దేవుడు, నన్ను బలపరుస్తున్న దేవుడు. నా ప్రవర్తన ద్వారా ఇప్పుడు ఏం చూడాలని పోటీ వచ్చి అంటే, అయ్యో నన్ను క్షమించే వారి వల్ల నేను కూడా క్షమాపణ కలిగి ఉండాలనే మనస్సు కలిగేటట్లుగా బ్రతకాలి. అటువంటి మంచి మనస్సు ఎక్కడుంది అంటే ఎదురు కలిగిన మంచి మనస్సు మనం కలిగి ఈ ఓర్పు ఈ దీర్ఘశాంతము కలిగి ప్రభుని సంతోషపెట్టిన వారికి పరిశుద్ధుల వాక్యము, పరిశుద్ధుల తేజవాక్యుల సంఘము దేవునికి మనం కలిగి మరి అరుచిగా ఉండాలి అంటే మనము మన వ్యక్తిగత జీవితంలో జాగ్రత్త పడవలసిన వారిగా ఉన్నాము. ఎన్నోసార్లు మనలో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఎన్నోసార్లు మన వాక్యం చదువుతూ ఉండొచ్చు, కానీ ఆచరణలో ఉండలేని పని. వీళ్ళు కూడా ఎక్కడికైతే మాట వింటూ వచ్చిన వాళ్ళు ఆయన అప్పు చెల్లించబడి కానీ ఆచరణలో కట్టలేకపోతూ వచ్చింది. వాళ్ళే వాక్యం ఏమంటుందంటే వాక్యం విని దాన్ని అవలంబించటము, వాక్యం విని దాన్ని గైకొనటము, అప్పుడు మనం నిరంతరం ఫలించే వారిగా ఉంటాం. ఆ ఫలభరితమైన జీవితం వరకు మనతో మాట్లాడుతున్నారు, మన కన్నులు తెరిపించుకున్నారు. దేవునికి మంచి కలిగినట. ఇంకా మనము మన కుటుంబాలు ప్రభునామ మహిమార్గంగా బ్రతకడానికి, సంతోషిస్తూ సహవాసం చేసే వారిని ఉండడానికి ఉపవాస ప్రార్థన చేస్తూ ఆ ఉపవాస ప్రార్థనలో దేవుని మనం నిరూపించి సంతోషపడతారు. దేవుని నుండి మనము ఆయన ఆనందిస్తూ ఆయన మన నుండి ఆనందించేటట్టుగా జీవితంలో ఉంటాము నేర్పిస్తూ ఈరోజు ఈ మాటలు చెప్పిన దేవుడు కూడా ఏ ఉద్దేశంతో చెప్పారు, దేవుడు మన ఎంత ఆనందిస్తాం, మనము కూడా దేవుని ఎంత ఆనందిస్తాం. ఎప్పుడు ఆనందిస్తాం? దేవుని నుండి మేలు చేసేవారిగా మనం ఎక్కడ నాకు మేలు చేసేది నేను కూడా మేలు చేసే వ్యక్తిగా ఉన్నాను. లేకపోతే మీకు ఎవరన్నా మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నవా, నీవు కూడా ఎట్లా ఉండాలంటే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. మళ్ళీ కీడులో పడకోకుండా కీడు నుండి తప్పిస్తూ మన బ్రతుకుని జాగ్రత్త చేస్తున్న విషయం మనం కలిగి మరి ఈ క్షమాపణ ఈ యొక్క ఓర్పును ఎందుకు మనకు ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకోకుండా మనల్ని ఆఫ్ చేసేదిగా ఉన్నది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సరసంలో ద్రోహత సరసంలో వేశాడు. అదే ఓర్పు నుంచి, అదే దయగలిగిన మనసు నుంచి, అదే కర్మ కలిగిన మనసు నుంచి సరసంలో వేసి దాన్ని బట్టి ఇక్కడ పగ అనేది తగ్గిద్దా లేకపోతే పెరిగిద్దా? పగలనేది పెరిగిపోతుంది. ఇబ్బంది గురి చేస్తే పగ అనేది పెరిగిపోతూ
అది జరుగుతుంది. పగలు చల్లారిపోయేట్టుగా ఉండాలి. అటువంటి మనస్సు మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క లేఖనాలు మన దగ్గర తీసుకొచ్చి మనము వివరంగా నేర్చుకోవడానికి మనకు సహాయం చేస్తాం. మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నట్టుగా, దేవుని అందు మనం సంతోషపడేటట్టుగా మన హృదయాన్ని చప్పుడులో చేసుకునేసరికి మహిమ కలుగుతుంది. అదేవిధంగా దేవుని యొక్క ఘనమైన, దేవుని యొక్క మహిమ కలిగిన నామానికి మహిమ కలిగినట్టుగా, ఘనత కలిగినట్టుగా మనము దేవుని సన్మానిస్తూ దేవుని ఘనపరుస్తూ వచ్చేవారిగా ఉన్నాయి. ఎప్పుడు సన్మానిస్తామంటే ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట విని ఆయన ఘనపరుస్తున్నప్పుడు, ఆయన సన్మానిస్తున్నప్పుడు ఆయన కూడా సన్మానము కలిగినట్లుగా మన జీవితాన్ని రక్షించగలిగిన దేవుడిగా ప్రస్తుత వాక్యంలో మూస జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట వినప్పుడు ఏమంటారంటే, మీరు నన్ను సన్మానించలేదు అంటే దేవుని గౌరవించలేదు. అంటే దేవుని యొక్క వాక్యం మీరు అన్నాళ్ళు ఆ నామాన్ని గౌరవించుకోకుండా అవమానపరచుదట్లుగా ఉంటారని ప్రభు యొక్క వాక్యం సెలవు. చూడండి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. దేవుని మాటలు వింటూ దేవుని మనం గౌరవిస్తూ ఉన్నాం, దేవుని సన్మానిస్తూ ఉన్నాం. మాట వినప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం చేసినట్టుగా కనపడుతుంది. మన జీవితాల్లో కూడా మనము జాగ్రత్త పడేవాడిగా ఉన్నది. దేవుని గౌరవించాలి, దేవుని గణపరచాలి అంటే దేవుని మాటను వినే వారిగా ఉన్నాం, దేవుని లోబడే వారిగా మనం ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మన బట్టి సంతృప్తిస్తాడు, దేవుడు మన బట్టి ఆనందిస్తాడు. దేవునికే మహిమ కలిగిన ఆ విధంగా అదే 4వ అధ్యాయము. మరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చాడు, ఎంతకాలము వ్యర్థమైన దానికి, ఎంతకాలము అబద్ధమైన వాటిని జగతుడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడు అని తెలుసుకున్నది. దేవునికి మహిమ కలిగిన యెహోవా ఏం చేస్తున్నాడు? తన భక్తులను తనకు ఏర్పరుచుకుంటున్నాడు. ఇప్పుడు తన భక్తులుగా ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు ఆ మాట వింటే ఉన్నారా? వారు ఏం చేస్తున్నాడు? తన భక్తులుగా ఏర్పాటు చేసి మహిమ కలిగిన మంచి విధంగా మరి మనము ఏ ఏర్పాటులో ఉన్నాము, ఏ రీతిగా ఉన్నాము పరిస్థితులుగా జ్ఞాపకం చేసి జాగ్రత్త పడము. వినియోగందరినీ ఏర్పడుతున్నాము. ఒక చిన్న విషయం చేసి మోసే ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చూడండి. నిర్గమకాండము తన భక్తిని తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని చెప్పేదానికి ఒక మాట చేస్తాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం చదువు. ఇప్పుడు గమనించినప్పుడు దేవుడు
విశ్వాసంగా మాట్లాడుతున్నాం. మోసలు ఆ కొండ మీద నుండి తీసేసేసరికి కొంచెం జరుగుతుంది, అల్లరి జరుగుతూ ఉంది. అలా కొండ అల్లరి జరుగుతుంది. రెండు అని మోసని దేవుడు పంపించిన సమయంలో మోస వచ్చి చేతిలో ఉన్న పలకని మరి ఆ బాధను తట్టుకోలేదు. అయితే అప్పుడు దేవుడు కలిగిన మాటలను బట్టి 26వ వచనంలో అందుకు మోసే కాలం యొక్క వారణ గురించి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా ఎద్దకు రండి అనగా లేవీయులందరూ అతని వద్దకు కూడి వచ్చి దేవునితో మహిమపడుగాక. యెహోవా పక్షములో ఉన్నవారు అనేదానికి ఆయన మాట వినేవారిగా ఆ మాట వినే వారికి ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న వారందరిలో కూడా లేవీయులంట ఆయన పక్షంగా వచ్చిన వారిగా ఉన్నారు. ఆ యెహోవా పక్షంగా వచ్చిన వారిని ఆ లేవీయులను దేవుడు మన పనిపరం, తన పరిచర్యపరం, మన మందిరములు ఆ యొక్క పరిసరం చేసేవారిగా ఏర్పాటు చేసుకుంటూ ఆయన నామాన్ని గౌరవిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన ఎంతమంది ఉంటారు కదా, ఎన్ని దోషాలు వారు ఉంటారు. వాళ్ళందరిలో కూడా వీళ్ళొక్కలో చేస్తారు. వీళ్ళు ఏ తెచ్చుకోవాలో ఏం చేస్తారు, దేవుడు ఏర్పడుతుంది. మన వ్యక్తిగత జీవితంలో మనం ఎంతగా దేవుని మాట్లాడుతూ విలువలిస్తాము, ఎంతగా ఆయన గౌరవిస్తాము, అంతగా దేవుని దయని మనం పొందుకునే వారిగా ఉంటాము. అంతగా ఆయన చేత ఏర్పాటు చేయడం విధంగా మనము రూపుదిద్దుకునే వారిగా ఉంటాం. దేవుని మనం కలిగిన వాట దీని నుంచి మన పాఠాలు తగ్గి మేలు చేసి మన ఆశీర్వదిగా మనం కలిగిన దాక వీరి పరిస్థితి వార్తను మన ఇంటిలో జీవించిన దాక. మన జీవితాల్లో మనం ఎవరికి కలిగించి మన జీవితంలో మన దీర్ఘశాంతం కలిగించి దేవుని యొక్క దీర్ఘశాంతంతో దేవుని యొక్క వివక్షతో దేవుని యొక్క సహనంతో మన కలిగించే దేవుడిగా ఉన్నాడు. అవసరం మాట్లాడుతూ వెళ్తే అదే సమయంలో మరి ఈ మాటలు చెప్పేటప్పుడు చెప్తున్నారు ఆ యొక్క తర్లేక రాజు ఆ యొక్క యజమానులు ఎక్కడ ఉన్నాడంటే లెక్క తీసుకునే వ్యక్తిగా లెక్క తీసుకొని మన వేస్తులో ఉన్న అన్నది మనము జాగ్రత్త చేసుకుంటుంది. ఎందుకనగా వాక్యం కలిగించి ఎవరి రకాలు జాగ్రత్త చేసుకుంటూ వారి దగ్గర సహాయం కోరుతుంది. ప్రార్థిస్తాము, అయ్యా వేసుకునే మనసు నాకు దయచేయాలి. దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. మీరు మిమ్మల్ని వేసుకున్నట్లుగా, మీరు మిమ్మల్ని స్పందించినట్లుగా మీరు కూడా ఒకరొకరు స్పందించండి ప్రవర్తన కలిగిస్తుంది. కనుక మరి అటువంటి మంచి మనసు మనకు దేవుని సంతోషించే విధంగా కోరుకుంటూ ఆ సత్యం మెరగని ప్రజలు అసించిపోకుండా దేవుని సహాయాలు పడుతుంది. దేవుని సహాయాన్ని మంచి ఉండాలని ప్రారంభించింది. స్తోత్రమేసయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రమేసయ్యా. గొప్పగా బోధించావు ప్రభువా, నీ వాక్యమే బోధించావు, నీ చిత్తమే బోధించావు ప్రభువా. నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. స్తోత్రములు 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 స్తోత్రములేసయ్యా. పరిశుద్ధ వాక్కును ప్రభువా నువ్వు పరలోకం నుంచి తండ్రి మా కొరకు వినుటకు తండ్రి నాయన దయచేసిన వాక్కుగా మేము అంగీకరించుటకు తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ చిత్తము మీ చిత్తము మీ చిత్తము మీ పక్షమున నిలబడుట మీ చిత్తము ప్రభువా. మీ చిత్తమును మేము నెరవేర్చు వారంగా నీ పక్షమున నిలబడుటకు తండ్రి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి ప్రభువా. తండ్రి నాయన గొప్పగా బోధించిన దేవుడా ప్రభువా, జ్ఞానమునిచ్చి తండ్రి నాయన అర్థం చేసుకున్న జ్ఞానమునిచ్చి తండ్రి నాయన మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడా.
మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నీ పక్షముననే ఉండుటకు తండ్రి మాకు అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అవును తండ్రి నాయన, మమ్మల్ని క్షమించిన దేవుడవు తండ్రి నాయన, అందరినీ క్షమించిన దేవుడవు నీవే తండ్రి నాయన. మేము క్షమాపణ పొంది తండ్రి నాయన ఇతరులకి క్షమాపణ లేదు అనే హక్కు మాకు లేదు ప్రభువా. మేము ఏ క్రియ చేసి మీ క్షమాపణ పొందటానికి అర్హులం కాదు తండ్రి నాయన. ఏ క్రియలు పనికి రావు తండ్రి నాయన. మీ మంచి హృదయంతో క్షమించే దేవుడవు తండ్రి నాయన. ఈ పాపము క్షమిస్తాను, ఆ పాపము క్షమించను అనటానికి లేదు ప్రభువా. మీరు అందరినీ సమానంగా ప్రేమతో క్షమించే దేవుడవు తండ్రి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మేము క్షమాపణ పొంది ఇతరుల పాపంని తండ్రి చూసేవారుగా మేము ఉండకుండా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అలా చేయకపోతే అపచెప్తాను అంటున్నా తండ్రి నాయన. మీ పక్షమునే నిలబడుటకు తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను యేసయ్య. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, జ్ఞానమే బోధించావు తండ్రి నాయన, జ్ఞానమే బోధించావు. సహాయమే దయచేస్తున్నావు. నీ చిత్తమునే పరిపరుస్తున్నావు, నీ చిత్తమునే నెరవేరుస్తున్నావు తండ్రి నాయన. గ్రహించి అంగీకరించి నీ కొరకు నిలబడాలి తండ్రి నాయన. మీరు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడిగా నువ్వు ఉన్నావు దేవా. నువ్వు నడిపిస్తున్నావు దేవా. మీరు గొప్పగా మీరు నడిపిస్తున్నారు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. మేము ఊహించని రీతిలో, అనుకోని రీతిలో మీరు పరలోక మన్నాను సంవత్సరాలుగా మాకు పెడుతున్నారు ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు యేసయ్య. ఇక ముందు కూడా మీరే నడిపిస్తారు తండ్రి నాయన. మీరు నడిపించే నడిపింపులోనే మేము ఉండాలి ప్రభు. ఎవరు నా పక్షం అన్నప్పుడు మేము కనబడాలి ప్రభువా. ఆ సహాయం మాకు దయచేయండి, ఆ సహాయం దయచేయండి ప్రభు. పరిశుద్ధ దేవ, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. సిద్ధపడు పరిశుద్ధుని కొరకు, వేచి వస్తున్న పరిశుద్ధుని కొరకు సిద్ధపడు. వస్తున్న దేవుడు నీతి కలిగిన దేవుడు, నీతితో కార్యములు జరిగించే దేవుడు, నీ పక్షమున నిల్చున్న దేవుడిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదలుగా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు.